చూడు విను కొంచెం. నువ్వు ఎప్పుడైనా ఈ డిస్కవరీ ఛానల్లో పులి జింక చేసింగ్ చూసావా? ఆ పరిగెత్తే జింక స్పీడ్ ఎంత తెలుసా? 88 కిలోమీటర్లు గంటకి. దాని వెనుక పరిగెత్తే పులి స్పీడ్ ఎంత తెలుసా? 65 కిలోమీటర్లు గంటకి. పులి కన్నా జింక స్పీడ్గా పరిగెత్తగలదు, కానీ పులికి ఎందుకు దొరికిపోతుందో తెలుసా? జింక దాని స్పీడ్ని మొత్తం యూజ్ చేయదు. దానికి ఫోకస్ మొత్తం వెనకొస్తున్న పులి మీదే ఉంటుంది. దగ్గరికి వచ్చిందా, దూరంగా ఉందా, దొరికిపోతానేమో అన్న భయంతో పరిగెడుతుంది. కానీ పులి అలా కాదు, ముందున్న జింకని పట్టుకోవాలి అనే ఒక మాట మైండ్లో పెట్టుకొని పరిగెడుతుంది. దాని ఫుల్ స్పీడ్ని యూజ్ చేస్తుంది. సో టైగర్కి జింక అలా దొరికిపోద్ది. మనం కూడా జింకలానే, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకన్నా చాలా సామర్థ్యం కలిగి ఉన్నా కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వాడితో నేను ఓడిపోతానేమో అన్న భయంతో పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని మన పూర్తి పొటెన్షియల్ని మనం యూజ్ చేసుకోలేం. సో ఇక నుంచి నువ్వు ఏదైనా ఆట ఆడితే నీ ఫోకస్ మొత్తం నీ మీద పెట్టుకో, పక్కన మీద కాదు. బీ లైక్ ఎ టైగర్. విను కొంచెం. చూడు విను కొంచెం. నువ్వు ఎప్పుడైనా ఈ డిస్కవరీ ఛానల్లో పులి జింక చేసింగ్ చూసావా? ఆ పరిగెత్తే జింక స్పీడ్ ఎంత తెలుసా? 88 కిలోమీటర్లు గంటకి. దాని వెనుక పరిగెత్తే పులి స్పీడ్ ఎంత తెలుసా? 65 కిలోమీటర్లు గంటకి. పులి కన్నా జింక స్పీడ్గా పరిగెత్తగలదు, కానీ పులికి ఎందుకు దొరికిపోతుందో తెలుసా? జింక దాని స్పీడ్ని మొత్తం యూజ్ చేయదు. దానికి ఫోకస్ మొత్తం వెనకొస్తున్న పులి మీదే ఉంటుంది. దగ్గరికి వచ్చిందా, దూరంగా ఉందా, దొరికిపోతానేమో అన్న భయంతో పరిగెడుతుంది. కానీ పులి అలా కాదు, ముందున్న జింకని పట్టుకోవాలి అనే ఒక మాట మైండ్లో పెట్టుకొని పరిగెడుతుంది. దాని ఫుల్ స్పీడ్ని యూజ్ చేస్తుంది. సో టైగర్కి జింక అలా దొరికిపోద్ది. మనం కూడా జింకలానే, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకన్నా చాలా సామర్థ్యం కలిగి ఉన్నా కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వాడితో నేను ఓడిపోతానేమో అన్న భయంతో పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని మన పూర్తి పొటెన్షియల్ని మనం యూజ్ చేసుకోలేం. సో ఇక నుంచి నువ్వు ఏదైనా ఆట ఆడితే నీ ఫోకస్ మొత్తం నీ మీద పెట్టుకో, పక్కన మీద కాదు. బీ లైక్ ఎ టైగర్. విను కొంచెం.